హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. వరుసగా 2 రోజులు నగరవాసులని అతలాకుతలం చేస్తుంది. ఒక హైదరాబాదే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే 2-3 రోజుల నుంచి భారీ వర్షాలతో అన్ని జిల్లాలను కూడా తడిసి ముద్దవుతున్నటువంటి తరుణంలో తాజాగా మరో సంచలన న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఇంకా 3-4 రోజుల పాటు కుండపోత వర్షాలు హైదరాబాద్ నగరవాసులను అతలాకుతలం చేయబోతున్నాయి. హైదరాబాద్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పింది. మిగతా తెలంగాణలోని జిల్లాలలో కూడా ఇదే వర్షాన్ని కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. ఇప్పటికే మంగళవారం రాత్రి కురిసినటువంటి వర్షానికి నగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలలో భారీగా వరద నీరు చేరింది. హైదరాబాద్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ప్రవాహాలు కొనసాగుతున్నాయి. మరొక వైపు తెలంగాణలోని పలు జిల్లాలలో కూడా ఇవాళ ఉరుములు, ఈదురుగాలులతో కూడినటువంటి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కూడా మరొకసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసరాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో ఈ వర్షాలు కురుస్తాయన్నారు. ఇక ఈరోజు బుధవారం, నిన్న వర్షాలు పడుతూనే ఉన్నాయి. సో కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పుడు వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన పని ఏర్పడింది. ఇక హైదరాబాద్ నగరం వర్షాల ప్రభావంతో ప్రస్తుతం అతలాకుతలమవుతుంది. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నగరంలో అనేక ప్రాంతాలలో రహదారులు కూడా జలమయమయ్యాయి. 2 రోజుల క్రితం మనం చూసాం. సో అల్లాగడ్డ బావి, యూసఫ్గూడ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, బేగంపేట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ప్యారడైజ్, పరేడ్ గ్రౌండ్, తార్నాక వంటి ప్రధాన జంక్షన్లలో నీరు నిలిచిపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కూడా ఏర్పడింది. పీక్ అవర్స్లో అయితే రోడ్లపైకి వచ్చిన వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఫ్లైఓవర్ వద్ద కూడా మనం చూసాం. పూర్తిగా ఫ్లైఓవర్ పైనే నీరంతా కూడా ఆగిపోయి ఎవరు అటు ఇటు వెళ్లకుండాటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అలాగే ఉప్పల్, కుకట్పల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, అబ్సీగూడ, మలక్పేట్ వంటి ప్రాంతాలలో కూడా మోకాలి లోతు నీళ్లు ప్రస్తుతం అక్కడ నిలిచిపోయాయి. కొన్ని చోట్ల ఓపెన్ మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా మారాయి. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు అధికారులు. ఎందుకంటే గతంలో మ్యాన్ హోల్లో ఇదే రకంగా చూడకుండా పడిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడెప్పుడైనా రోడ్డు మీద నీరు కనుక నిల్వ ఉన్నట్లయితే ఆ ప్రాంతాల్లో ఒక్కొక్క అడుగు చూసి వేయాల్సిన పరిస్థితి, ఒకవేళ అటువైపు వెళ్లకుండా ఉండడమే ఉత్తమం అంటూ కూడా చెప్తున్నారు. ఇక పరిస్థితి ఈ రకంగా ఉన్న దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు ఐటీ కార్పొరేట్ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ను అమలు చేయాలని ఇప్పటికే సూచించింది. ఇది ట్రాఫిక్ రద్దీని తగ్గించి అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా చూస్తుందంటూ కూడా వారు పేర్కొన్నారు. పౌరులు అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అదేవిధంగా వరదని తొలగించడానికి, ట్రాఫిక్ కష్టాలను తగ్గించడానికి కృషి చేస్తున్నాయి. హైడ్రా కూడా ఈ యొక్క టీంలో భాగస్వామ్యమైంది. ఈ వర్షాలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. ఇది ప్రజలకు మరిన్ని ఇబ్బందులు కలిగిస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఇక హైదరాబాద్లో అయితే ముసురు పట్టేసింది. కంప్లీట్గా సూర్యుడు అనేది కనపడకుండా కంప్లీట్గా వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి నిన్నటి నుంచి. ఇక జిల్లాల వారీగా చూస్తే తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేశారు. మిగిలిన జిల్లాలలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ముసురు పట్టేసింది. రాత్రి నుంచే ఎడతెరిపి లేకుండా వర్షాలు నగర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో 9.1 సెంటీమీటర్ల వర్షం అక్కడ నమోదైంది. ఇక మంచిర్యాల జిల్లాలో అయితే నస్పూర్లో 8.4 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో 7.5 సెంటీమీటర్లు, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో 7.4 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా భీమినిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైందంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే వాతావరణ శాఖ సంచలన విషయాలు తాజాగా వెల్లడించింది. భారీ వర్షాలకు తోడుగా తాజాగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తాయంటూ కూడా
వెల్లడించింది. అంతేకాకుండా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యంత భారీ వర్షాలు పడే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దంటూ కూడా సూచించారు. పిడుగులు పడేటువంటి అవకాశం కూడా ఉన్నందున చెట్ల కింద నిలబడవద్దని, రైతులు సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లవద్దని అధికారులు సూచనలు చేస్తున్నారు. ఏదేమైనా కూడా వరుసగా 2 రోజుల నుంచి నగర వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో రైతులు ఒకంత ఆనందాన్ని వ్యక్తపరుస్తుండగా అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇది కొంత అలర్ట్ జారీ చేసేటువంటి వర్ష భావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పిడుగులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలే కాకుండా అక్కడక్కడ ఈదురుగాలులు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.